శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశం హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు కుమార్ రవిబాబు, తుమాటి మాధవరావు, మంగమ్మ ప్రతిపాదించారు. నాలుగు రోజులుగా దీని మీద చర్చ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి పవిత్ర ప్రసాదంపై ఏదైతే నిందలు మోపారో, కొవ్వు పదార్థాలు ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారు. ఆ పవిత్రం దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సొంతం కోసం, స్వలాభం కోసం ఇందాపూర్ డైరీతో చేసుకున్న సంబంధాలు దోపిడీని చేసి ప్రజాధనాన్ని లూటీ చేద్దామని చూస్తారు. ఆ దేవదేవుడి ధనాన్ని లూటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. దాంతో పాటు ఏదైతే బడ్జెట్ పై సమావేశాలపై కూడా చర్చ కూడా జరగాలి. ప్రజలకు వచ్చి డొల్ల బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ పై జరిగి ఈ బడ్జెట్ వల్ల ప్రజా ప్రయోజనానికి ఏమాత్రం కూడా మరి ఉపయోగం లేదనేది చర్చ జరగాలని మా కోరిక. ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ హెరిటేజ్ సంబంధం లేదా ఉన్నదా, ఇందాపూర్ డైరీ హెరిటేజ్ దోపిడీ చేస్తారా లేదా అనేది సభలో చర్చిస్తే ఆ విషయాలన్నీ మేము చెప్తాం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు. నాకు ఒక్క విషయం అడుగుతున్నానండి, మళ్ళీ తర్వాత సభ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ కదా మాట్లాడుతుంది. మరి ప్రైవేట్ సంస్థ అయినప్పుడు ఇంతమంది మంత్రులు ఎందుకు స్పందిస్తారు? మంత్రులకి ఏం సంబంధం? మేము ప్రమాణ స్వీకారం చేశాం కదండి. ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా, ఈ కార్యక్రమానికి అతీతంగా దాని అన్నిటికీ ఉంటామని చెప్పి మరి ఏ రకంగా మంత్రులు వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? అందుకు ఇది జరగాలి. దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో దోపిడీ జరిగింది, దేవదేవుని తాలూకా ప్రతిష్టకు దెబ్బతిన్నది. అందుకు ప్రసాదంపై శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశం హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు కుమార్ రవిబాబు, తుమాటి మాధవరావు, మంగమ్మ ప్రతిపాదించారు. తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి. తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి. తిరుపతి లడ్డూపై అసెంబ్లీలో చర్చ జరగాలి. తిరుపతి లడ్డూపై అసెంబ్లీలో చర్చ జరగాలి. బాలిపై మండలంలో చర్చ జరగాలి. బాలిపై మండలంలో చర్చ జరగాలి. ఇందాపూర్ దోపిడీపై చర్చ జరగాలి. ఇందాపూర్ దోపిడీపై చర్చ జరగాలి. ఇందాపూర్ హెరిటేజ్ పై 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 చర్చ జరగాలి. భోలే బాబా, అలీ బాబా, అలీ బాబా, చంద్రబాబా, భోలే బాబా, అలీ బాబా, భోలే బాబా, అలీ బాబా, చంద్రబాబా, వెంకటరమణ గోవిందా, వెంకటరమణ గోవిందా. శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశం హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు కుమార్ రవిబాబు, తుమాటి మాధవరావు, మంగమ్మ ప్రతిపాదించారు. అసెంబ్లీ బయట వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్,
యశ్వతి, ఏదైతే హెరిటేజ్ ఇంతాపూర్ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మండలి సమావేశాల్లో చర్చించి తీరాల్సిందేనంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా పట్టుబడుతూ వస్తున్నారు. 4వ రోజు కూడా వారు ఇదే అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రస్తావించడం, అటు చైర్మన్ కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో గత 3 రోజులుగా వాళ్ళు సభలోనే అట్టుడికిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సభా సమయాన్ని పూర్తిగా ఈ అంశాన్ని తేల్చే వరకు మాత్రం ఇతర అంశాల్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ లడ్డు అంశంపై వివాదం చెలరేగటం, దానికి సంబంధించి వైసీపీ హయాంలో జరిగిందంటూ అటు కూటమి ప్రభుత్వం తమ హయాంలో కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తర్వాత జరిగిందంటూ వైసీపీ సభ్యుల మధ్య వరుస ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఈ అంశం ఇటు మండలి సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశాలకు వచ్చింది. అయితే గత సోమవారం నుంచి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సోమవారం బడ్జెట్ పై ఏదైతే ఈ చర్చ కొనసాగాల్సిన అవసరం ఉంది. అయితే వైసీపీ మాత్రం ప్రస్తుతం ఈ వైసీపీ శాసన మండలికి సంబంధించిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాన్ని లైవ్ లో చూద్దాం.